అన్మ్యూట్ చేసి మాట్లాడారా సంధ్య రెడ్డి గారు? నమస్తే అండి, చెప్పండి. కేటీఆర్ గారు మాట్లాడుతూ అసలు ఇది ఒక లెటర్ పీస్ కేసు, ఈ కేసులో దమ్ము లేదు, పసు లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు పెడుతోంది, ఆయనపై అవినీతి పరుడనే ముద్ర వేసి రాజకీయంగా ఇటు వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేయాలని కాంగ్రెస్ ఎజెండాగా కనిపిస్తోంది అనేది బీఆర్ఎస్ వల్ల వాదన. ఏమంటారు? ఒకటండి, ఎవరిని అప్రతిష్ట పాలు చేయాలి, ఎవరిని ఏం చేయాలనేది ఎవరు చెయ్యరు. నేను ఒకటైతే చట్టం అనేది ఎవరికైతే చుట్టం కాదు, ఇది అందరికి తెలిసిందే. హేమీలు జైళ్ళకి పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు సేమ్ బిడ్డ కూడా ఆ రోజు ఇట్లనే మాట్లాడింది. మమ్మల్ని ఈడీలు ఏం చేయలేవు, మమ్మల్ని అదే ఏం చేయలేదు, మేమేం తప్పు చేయలేదు, మేము కడిగిన ముత్యాలం అంటే సరే కడిగిన ముత్యాలమా మనం ఏం ముత్యాలమా అనేది కోర్టు ఈడీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముందండి? ఎవరు భయపడమంటే ఆరోపణలు వస్తాయి, చాలా మంది మీద వస్తాయి, నా మీద కూడా వచ్చింది అంటారు. వచ్చింది నిరూపించుకోవాల్సిన బాధ్యత మీద ఉంటది. ఇప్పుడు మేకపోతే గంభీరంగా అహంకారంతో మాట్లాడుతున్నారండి. నేను అనేది ఏంటంటే ఆయన మెచ్యూరిటీ లేని వ్యక్తి కాదు, చాలా తెలివి కల్లవాడు. ఆ తెలివి కల్లవాడు మాట్లాడే విధానం కాదు అది. ఎందుకంటే నా మీద అభియోగాలు వచ్చినాయి, నేను నిరూపించుకుంటాను అని చెప్పి ఆయన నమ్ముకున్న కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళకి భరోసా కల్పించాలి. మీరు ఎట్లా మాట్లాడితే మీ ప్రభావం కూడా కార్యకర్తల మీద ఉంటది. కాబట్టి నా మీద ఇది వచ్చింది, నేను చూడండి నేను నిరూపించుకుంటాను, నేను అలాంటి వ్యక్తిని కాను అని చెప్పేసి, సరే ఒకవేళ ఇండైరెక్ట్ గా నాతో డైరెక్ట్ గా నాతో జరగకపోయినా ఇండైరెక్ట్ గా ఏది జరిగినా కూడా నేను ఒక మంత్రిగా ఉన్నాను, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన కాబట్టి నాకు తెలియకుండా జరిగితే జరగచ్చు అనే విధంగా ఉద్యోగించుకుంటూ ఒక రాజకీయ నాయకుడు నిజంగా రాజకీయాలలో ఉండే వ్యక్తులైతే అలా మాట్లాడతారు. ఈ లాంగ్వేజ్ మళ్ళీ అదే మనం మాట్లాడినాం అనుకోండి, లొట్ట పీసు. ఇంకొక మాట అన్నాడు, ఉల్లిగడ్డ వ్యాపారం చేసుకునే కేసులు ఇవి, ఆ ఉల్లిగడ్డ కేసులు ఏమేమో అంటే మతిస్థిమితం కోల్పోయిన తర్వాత మాట్లాడతారు చూడండి, అట్లా మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడినా చట్టాన్ని మనం అగౌరవపరిచినట్టే అవుతుంది. చట్టానికి ఎవరైనా చుట్టాలు కావు. ఇప్పుడు ఒకప్పుడు ఏమన్నాడు, మొదటినేమో నాదే బాధ్యత అన్నాడు, నేనే డబ్బులు ఇచ్చినా అన్నాడు. తర్వాత ఏమన్నాడు, అధికారుల బాధ్యత కాదా అంటున్నాడు. అంటే అంటే ఏం చెప్తున్నాడు, నా వెంటక కూడా బీకలేరు అంటున్నాడు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇందులో మేమన్నదా ఇంకెవరన్నది కాదు. నా ఎంటిక బీకలేదంటారు, నన్ను ఏం టచ్ చేయలేరంటారు, నేను మళ్ళీ అంటాడు, మళ్ళీ కోట్ల చుట్టూ బెయిల్ కోసం తిరుగుతాడు. ఇవన్నీ దీంట్లకు దేనికి సంకేతాలు ఇస్తాయండి? మేము అనేది ఏంటంటే భయాభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి, మీ మీద కేసులు అభియోగం వచ్చింది, దాన్ని నిరూపించుకోండి. మేము కాదు, మేము మంచి వాళ్ళమే అని చెప్పండి. నీకు తెలియకుండా డబ్బులు అనేది ఎట్లా పోతే చెప్పండి? ఒక 5 రూపాయల 10 రూపాయల ఇంట్లో 100 రూపాయలు పోయినాయి అంటే మనమే బాధ్యత వహించాలి, ఎట్లా పోయినాయి ఏంది అనేది. ప్రజల సొమ్ము, ఇలా కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇచ్చిన సొమ్ము కాదు, లేకపోతే ఇంకొకటి సొమ్ము కాదు. అది కేసీఆర్ ఇంట్లోకెళ్ళి వాడుకుంటే మాకు ప్రాబ్లం లేదు, ప్రజలకు కూడా ప్రాబ్లం లేదు. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని నమ్మి ఓటేసి మీరు ఒక మినిస్టర్ని, ఒక ఎమ్మెల్యేని చేసి మినిస్టర్ని చేసిరు. ప్రతి ఒక్కరి రూపాయికి వాళ్ళ బాధ్యత వహించాల్సి వస్తుంది. మేము కూడా ఏం చెప్పట్లేదు మీరు దొంగలండి, మీరు అది చేశారండి అన్నట్లు. అభియోగం వచ్చింది, నిరూపించుకోండి అని చెప్తున్నాం. ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు కొట్టి పారేయడం కాదు, నిప్పులేంది పొగ రాదు, అది వచ్చింది దాని మీద. ఇప్పుడు మీ వాళ్ళ చెల్లె కూడా అంతే, తివార్ జైలుకు పోయేసి వచ్చింది. ఆమెమో కేసు ఈమె నిర్దోషి అని ఏం చెప్పలేదు, బెయిల్ మీద బయటకు వచ్చింది తప్ప ఇంకా అది బెయిల్ నడుస్తూనే ఇంకా కేసు ఉంది. అది ఒక్కటి కూడా మనము బాధ్యతతోని ఏది ఉన్నా కూడా బాధ్యతగా మీరు రెండు దఫాలుగా మీరు మినిస్టర్ గా చేసిండ్రు కాబట్టి ఒక జవాబుదారిగా ఉండాలి, చూడడానికి ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేయండి. రామూర్తి గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. ఈ నెల 6న